ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండల తీవ్రత పెరిగిపోతుంది. భానుడి ఉగ్రరూపానికి జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలో 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. ఉగ్రరూపంకు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోడ్లన్నీ కూడా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తున్నాయి. ఇళ్ల నుంచి జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. గత 2-3 రోజులుగా చూస్తే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంతే విధంగా హాట్ వేవ్స్ కూడా వస్తున్నాయి. దీంతో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండడం, వడదెబ్బకు గురై చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నాయి. ఎప్పుడూ రద్దీగా కనిపించే రోడ్లు కూడా ఈ 2-3 రోజులుగా అయితే ఎవరు బయటికి రావట్లేదు. ఎండల తీవ్రతకు సంబంధించి లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు కనుక కంపేర్ చేసుకుంటే మనం ఒకసారి ఇదే డేట్లో వరంగల్లో మామూలుగా యావరేజ్గా 43.8 డిగ్రీల సెల్సియస్ ఉండాల్సి ఉంటుంది. కానీ లాస్ట్ ఇయర్ చూస్తే 33 డిగ్రీలు సెల్సియస్ ఈ టైంలో ఉంది. కానీ ప్రజెంటు 46.1 డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా ములుగుకు సంబంధించి కూడా యావరేజ్లో 43.6 డిగ్రీలు ఉంటే లాస్ట్ ఇయర్ 35 డిగ్రీలు ఉన్నది. కానీ ఈరోజు చూస్తే 45 డిగ్రీల పైగా నమోదైంది. తాడ్వాయిలో అయితే అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ 46 డిగ్రీల పైగా కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఎండలు ఎట్లా ఉన్నాయి? ఈసారి సీజన్ ఎట్లా ఉంది? సమ్మర్ సీజన్ ఈసారి ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. టెంపరేచర్లు చాలా ఎక్కువ తీవ్రతతో 45 నుంచి 47 మధ్యలో ఉంది. యాక్చువల్గా అయితే మన శరీరం 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకే తట్టుకోగలుగుతుంది. దాని తీవ్రత పెరగడం వల్ల చాలా విపరీతమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే టెంపరేచర్ తీవ్రత మనకు 40 డిగ్రీలు దాటుతుందో అప్పుడు దాని యొక్క తీవ్రత మన బాడీ పైన పడుతుంది. 40 నుండి 47 మధ్యలో ఇప్పుడు ప్రస్తుత టెంపరేచర్ నడుస్తున్న తరుణంలో ఈ యొక్క టెంపరేచర్ అనేది మన కిడ్నీస్ మీద అండ్ బ్రెయిన్ మీద, హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడి దాని యొక్క తీవ్రత మనిషి యొక్క అన్ని ఆర్గాన్స్ మీద ప్రభావం చూపెడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ యొక్క సమస్య ఎదుర్కొంటారు. ఎండల బయలుదేరినాం. ఎట్లున్నాయి ఈసారి ఎండలు? ఎండలు బాగున్నాయి అన్న. ఏం నడపలేకపోతున్నాం, కిరాయిలు లేవు, దాకా బుక్కడ నిలబడి తాకుండా ఆటో నడుపుకుంటాను. కిరాయిలు ఏమి లేవు. బాగా కూడా రోడ్ల మీద జనం వస్తారా అన్న? జనం వస్తలేరు, బయటకి వెళ్తలేరు. ఏమున్నా ఒక్కరు ఇద్దరు ఎక్కినా కూడా వాళ్ళకి కిరాయి అంటే భయపడుతున్నారు. ఎండలకు తట్టుకోలేకపోతున్నాం అన్న. అసలు అన్న ఏం చెప్పాలన్న, మా బాధలు, ఆటో డ్రైవర్ యొక్క బాధలు, ఈ గుడ్డని తడుపుకొని కూడా ఇంత చేసుకున్నా కూడా ఇంటికి ఒక 50 రూపాయలు తీసుకోపోని పరిస్థితి ఉన్నది. అలా అసలు జనము బయటకు వస్తున్నారా? జనం కూడా బయటకు ఎక్కడ వస్తున్నారన్న? 47 నిన్న 47 డిగ్రీలు ఇప్పుడు వరంగల్లో, మన వరంగల్ డిస్టిక్లో ఉన్నది పరిస్థితి. ఇట్లున్నది. ఎంత భయం వేస్తుందంటే. అమ్మ, ఈసారి ఎండలు ఎట్లా ఉన్నాయి? చాలా విపరీతంగా ఉన్నాయండి. మరి ఇంత ఎండలో బయలుదేరిండు? డ్యూటీకి వెళ్ళాలి, బ్రతకడానికి అదే నాకు ఆధారం. ఏం చేస్తారన్న మీరు? నర్సు. మీరు హెల్త్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు కదా, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అసలు జనం బయటకు వస్తున్నారా? రావట్లేదు, భయపడుతున్నారు ఎండలకు. చాలా విపరీతమైన ఎండలు ఉన్నాయండి. చాలా భయపడిపోతున్నారు ఎండలకి. ఓవైపు ఎన్నికల ప్రచారాలకు సంబంధించి కూడా ఉదయం లేదా సాయంత్రమే చేస్తున్నారు. చాలా వరకు ఇంటర్నల్ మీటింగ్లకే పరిమితమవుతున్నారు. 13వ తారీఖు పోలింగ్ ఉన్న నేపథ్యంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ఎన్నికల సంఘం సన్నద్ధమవుతుందని చెప్పచ్చు. మరోవైపు వేడి గాల్పులు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అత్యవసరం ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి రావాలనేది వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అయితే రెడ్ అలర్ట్లో వరంగల్ ఉమ్మడి జిల్లా కొనసాగుతుందని చెప్పచ్చు. మరో 3-4 రోజుల పాటు కూడా వడగాల్పుల తీవ్రత, ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.